అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం అమ్మవారు తెచ్చిన సందేశం. వారాహి అమ్మవారు మనకు సత్య ప్రమాణ వాక్కుగా ఒక మాట చెబుతున్నారు. బిడ్డ, ఆఖరి వరకు విను. ఈ అమ్మ తెచ్చిన ఈ సత్య ప్రమాణ వాక్కు నీ జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుందో నువ్వే విను అని అమ్మవారు మన కోసం ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందక ఒక మంచి జ్యోతిష్యం దగ్గర జాతకం చెప్పించుకోవాలని చూస్తూ ఉంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. జ్యోతిష్యంలో గొప్ప ప్రావీణ్యం గలవారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యకైనా 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారండి. ఇక గురువుగారిని కలవడానికి మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన పనేం లేదండి. మీరు ఉన్న చోట నుంచే, మీ ఇంటి దగ్గర నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చు. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9666306444. ఈ నంబర్కి కాల్ చేసి మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. నేను ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత గట్టిగా చెబుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని ఆ ప్రాబ్లం తీరి నేను రిలాక్స్ అయ్యి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారు అందిస్తున్న సందేశం. బిడ్డ, నువ్వులా లేవమ్మా తల్లి. నీలో ఏదో చెప్పలేని బాధ, చెప్పలేని దిగులు నిన్ను చాలా సతమతం చేస్తూ ఉన్నాయి. అది కళ్ళకు కట్టినట్టు ఈ తల్లికి కనిపిస్తుంది. నువ్వు వెంటనే మోసపోతున్నావు. ఇతరులు నిన్ను మోసగిస్తున్నారు. ఏది కూడా నీ మనసు నమ్మడం లేదు. ఎవరి మీద నమ్మకం రావడం లేదు కదా. అన్నిటికీ సందేహం పడుతున్నావు. చెప్పాలంటే నీ యొక్క లైఫ్కి సంబంధించినటువంటి దాని మీద కూడా నమ్మకం రాలేకపోతుంది. ఇదంతా ఎందుకు నా జీవితంలో జరుగుతుంది అనే ఒక ప్రశ్న నీ మదిలో మొదలైంది. దీనికి ఎలాంటి పరిష్కారం అమ్మా ఇస్తావు అని నువ్వు నన్ను వేడుకుంటున్నావు కదా. తల్లి, ఈ వారాహి తల్లి, అన్నీ నువ్వు నాకు చెప్పుకున్నప్పుడు నేను నీ సమస్యల నుంచి బయటపడేయకుండా ఉంటానా? నీ మనసులోని బాధ అంతా కూడా ఈ తల్లికి తెలుసు. నీ మనసులో ఏముందో, ఏ ఆందోళన ఉందో అన్నిటినీ కూడా నాతో మాట్లాడి పంచుకుంటున్నావు కదా. తప్పక పరిష్కరిస్తాను. నేను నీ కోసం ఏదైతే మంచిది ఉందో దానికి సమాధానం ఇస్తాను. ఏ సమయంలోనైనా సరే సిద్ధంగా ఉంటాను నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి. నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నెరవేరుతాయి. పూర్తి నమ్మకంతో నేను నీకు ఈ అమ్మవారు ఈ ఒక్క వాగ్దానం అనేది చేస్తున్నాను. ఈ వాగ్దానంలో నీకు కొద్దిగా అనుమానం కూడా ఉంది కదా. చేయాల్సిందే ముందు చేసి పెట్టమ్మా, మిగతాది తర్వాత చూసుకుందామని. నీ మనసులో ఒక ప్రశ్న ఉంది కదా, అవన్నీ కూడా నా ముందు పెట్టావు కదా. బిడ్డ, నీ ప్రార్థనలన్నీ కూడా తీర్చి నీ జీవితానికి నీకు నచ్చినట్లు మార్చబోతున్నాను. నువ్వు ఇక ఏమాత్రం కూడా భయపడవద్దు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ వారాహి తల్లి చెప్పినట్టు అంతా కూడా పూర్తి నమ్మకంతో, పూర్తి మనసుతో ఉండు. నా దగ్గర పూర్తి భక్తిని అప్పగించు. తర్వాత నేను చేయాల్సింది నేను ఏం చేస్తానో నీ కళ్ళారా నువ్వే చూడు. నువ్వు అడిగినా అడగపోయినా సరే ఈ తల్లిగా చేయటం నా బాధ్యత. నువ్వు అడిగితేనే చేస్తాను అని ఇక్కడ నేను ఏమీ ఒక కట్టాయం రూల్ అనేది పెట్టి కూర్చోలేదా తల్లి. నువ్వు అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా చేసి తీరుతాను. నేను పూర్తిగా నమ్మాను అంటే, నా మీద నమ్మకం పెట్టారు అంటే వారికి జరగడం లేదు అనేది మాటే ఉండదు. నాకు సమాధానం ఇస్తాను తల్లి, నీకు వాగ్దానం కూడా ఇస్తాను. ముందు స్వచ్ఛమైన మనసుతో నేను చెప్పేది మాత్రం విను. నా యొక్క భక్తులు ఎప్పుడు కూడా పిలిచిన వెంటనే ముందుంటాను. అన్నీ అందించడానికి సిద్ధంగా ఉంటాను. నీ దారిలోనే వస్తున్నాను. నీకు వాక్యం ఇచ్చినట్లుగా నీ వాక్కు నెరవేర్చి పెడతాను. బిడ్డ, నా బిడ్డ సంతోషమే కదా నాకు ముఖ్యం. నువ్వు తప్పు చేసావో లేదో, పాపం చేసావో లేదో, మంచివా చెడ్డవా, ఎవరైతే ఇదంతా నేనేం అనుకోనమ్మా. ఎవరైతే ఈ అమ్మ నామాన్ని పలుకుతారో, ఈ వారాహి తల్లిని స్మరిస్తారో, పూర్తి నమ్మకం ఉంచుతారో, ఈ తల్లి మీద భారం వేస్తారో, ఖచ్చితంగా నా మీద భక్తి వేడి నా శరణు కోరిన, నా పాదాల వద్దకు వచ్చిన వారికి, ఆశీర్వాదం కోసం చూస్తున్న వాళ్ళకి ఒక తల్లిలా నేను వారిని ఆదరిస్తాను. సమస్తం అన్నీ కూడా బాగుపరిచేలా చేస్తాను. నీ దగ్గర ఉన్న వ్యతిరేకత అంతా కూడా కడిగి పడేస్తాను. నిన్ను పరిశుద్ధం చేస్తాను.
నా బిడ్డగా నేను భావించానమ్మా. నా బిడ్డవైన నీకు ఏది అందకుండా చేసి ఎలాంటి చెడునైనా సరే తరిమి కొడతాను. అన్నిటినీ అందించి బాధ్యత నేను తీసుకుంటాను. అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నీ కోసంగా అన్ని విజయాలను కూడా నువ్వు కోరింది నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను తల్లి. నీకు నేను ఇచ్చిన వాకు నిలబెట్టేందుకు అందుకైన పనులన్నీ కూడా ఆరంభించేశాను. ఇక నువ్వు చేయాల్సిందేంటి? భక్తితో ఉండటం, నమ్మకంతో ఉండటమే. నీ పని నువ్వు చేయటం నువ్వు కొన్నిసార్లు గమనించటం లేదు. ఎందుకు నువ్వు నీలో నిన్ను బాధ పెట్టుకుంటూ ఉంటావు అని. నీ బాధలో నీ కన్నీరు వల్ల నీకు తెలియటం లేదు. ఒక ఉదాహరణ కూడా చెప్పనా? నీళ్లు కలపకుండా ఉన్నప్పుడు అందులో ఉన్న మలినాలు కదలకుండా అలాగే అడుగున పడిపోతాయి. తేటమైన స్వచ్ఛమైన నీరు మాత్రమే పైకి తేలుతుంది. జీవితంలో కూడా అంతే. సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలమ్మా. అప్పుడే ఆ సమస్య అనే మలినం అడుగున పడిపోతుంది. నువ్వు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు అది దూరంగా వెళ్ళిపోతుంది కదా. మరి వచ్చిన సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తే భయపడిపోతావు, వణికిపోతావు. నీకు అడుగున ఉన్న చిన్న మలినం కూడా పెద్ద బండరాయిలా కనిపిస్తుంది. నీరు తేటమై కాకుండా ఉన్న మలినాలనే కానీ అలా ఉన్నాయి. నువ్వు అప్పుడు సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడల్లా ఆనందంగానే ఉన్నావు. కానీ ఈ అమ్మ మాట వింటున్నావు అని. కానీ ఎంత నీ చుట్టూ బాధలు వలవేసి ఉన్నా సరే, ఎన్నో కష్టాలు వచ్చినా సరే కన్నీళ్లు దిగమింగుకొని ఉన్నావు కదా. అన్నీ ఈ వారాహి తల్లి చూస్తూనే ఉన్నాం. కాలం నీ గాయానికి మందు ఇవ్వబోతుంది. తప్పకుండా నీకు మంచి చేస్తుంది. నీ కష్టాన్ని తుడిచివేస్తుంది. కొద్ది కాలం నీ కష్టాన్ని తట్టుకో చాలు. కాలం చాలా ప్రకాశవంతమైంది కదా. ఖచ్చితంగా బదులిస్తుందో అన్నిటికి కూడా అన్ని కష్టాన్ని కనిపించనీయకుండా చేస్తుంది. ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు బాగా తెలుసు బిడ్డ. ఎంత నా మాటల్లో నువ్వు అర్హులుగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్లు మనసులో అనిపిస్తూ ఉంటుంది కదా. అంతగా నువ్వు ఎదురు చూసి చూసి విసుగు చెందావు కాబట్టే ఇకపైన ఈ వారాహి తల్లి నీ పనులు చేయటం చూస్తావు. నువ్వు ఎదురు చూస్తున్నవన్నీ కూడా నీకు అందిస్తాను. నువ్వు కోరినవన్నీ కూడా చేసి పెడతాను. ఖచ్చితంగా నీ కోసం నువ్వు ఆనందపడేలా చేస్తానని నమ్ముతావు. నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నీకు నువ్వే ఆశ్చర్యపోతావు. ఎక్కడ నా బిడ్డలు, ఎక్కడ నా భక్తులు నన్ను సంపూర్ణంగా పూజించి, ఎక్కడైతే నాకు దీపం వెలిగించి హారతి పట్టించి ధూపాన్ని వేస్తారో అక్కడ నేను కొలువై ఉంటానమ్మా. ఈ వారాహి తల్లికి సాంబ్రాణి ధూపం అంటే ఎంతో ప్రీతికరం. ఆ విషయం నీకు తెలుసు కదా. సాంబ్రాణి ధూపం వేసి మనసారా ఈ తల్లి నామాన్ని, నీకు ఇష్టం వచ్చిన నామాన్ని పలుకు. ఖచ్చితంగా ఇక్కడ కొలువై ఉండు, అక్కడ కొలువై ఉండని కాదు. ఎక్కడైనా సరే నా నామస్మరణ జరిగే దగ్గర నేను కొలువై ఉంటాను. ఎన్నో రోజులు నువ్వు తెలియకుండానే కన్నీరు పెట్టావు కదా. ఇక ఆ కన్నీరును తుడిచి నీ మనసుకు ఆరుదల కల్పిస్తాను. నీ దిగులంతా తుడిచివేస్తాను. ఏది ఏమైనా సరే ఈరోజు అనుకూలంగా జరిగే కాలాన్ని నీకు ఏర్పరుస్తాను. కృతజ్ఞతలు తల్లి అని నువ్వే ముందుకొస్తావు బిడ్డ. నువ్వు చెబుతావు, తల్లి నీ దయ నాకు చాలమ్మా, నువ్వే అన్నీ చేశావు, నీ సత్య ప్రమాణ వాక్కు నీకు ఇస్తున్నాను అని నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు అని నాకు ఎంతో కృతజ్ఞత చూపిస్తావు. కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ. నా దగ్గర పెట్టిన ప్రార్థన నెరవేరుస్తాను. ఇది అమ్మ ఇస్తున్న వాగ్దానం. అతి త్వరలో నీకు చేరుతుంది. అతి త్వరలో నువ్వు కోరింది నీకు అందుతుంది. ఇది అతిగా ఆలోచించడానికి ఏమీ లేదు. అన్నిటినీ కోసం సరిచేస్తాను. ఈ వారాహి తల్లి నీకు తోడుగా ఉన్నంతకాలం నీకు ఏది కూడా సాధ్యం కాదు అనేదే ఉండదు. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు నువ్వు నీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకొస్తాయి. నువ్వు అడిగావు కదా, వాటికి ఇప్పుడు సమయం వచ్చేసింది. ఆ మార్పులన్నీ నీ జీవితంలో ఒక్కొక్కటిగా జరిగి అద్భుతాలుగా మారుస్తాను. అన్నిటినీ చూసి నీకు నువ్వే ఆశ్చర్యపడేలా చేస్తాను. నీ కోసం చివరిగా ఒకటి చెబుతున్నాను విను. శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యంగా ఉంటావు. అలానే మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందంగా ఉంటావని తెలుసుకో. లైఫ్ అనేది ఒక తరం పాటే ఉంటుంది. ఖచ్చితంగా చిరకాలం ఉంటుందమ్మా. ఆ మంచి పేరుని నువ్వు ఖచ్చితంగా సంపాదించుకో. ఆ పేరు అనేది ఎలా వస్తుంది? నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నువ్వు మాట్లాడే విధానం ద్వారా నీ విలువ పెరుగుతుంది. జీవితంలో విలువ లేకపోతే ఆ మనిషికి అర్థమే లేదు. అందుకే చెబుతున్నాను, నీ మనసును పెంచేలా, నీ జీవితం అద్భుతంగా ఉండేలా, నీ విలువ పెరిగేలా, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నాది. నిశ్చితంగా ఈ అమ్మ మాట నెరవేరుతుంది.
ఇక నువ్వు ఎలాంటి భయం బాధలు ఏమి పెట్టుకోకు, ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను కదా, అన్నీ నా తల్లి చూసుకుంటుంది అని నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ సందేశాన్ని నీ కోసమే తీసుకొచ్చాను. ఈ మంచి సందేశం నువ్వు విని ఆనందిస్తావని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మ నీకు మనశ్శాంతిని ప్రశాంతతని కాపాడి నీకు జీవితాన్ని ఇవ్వబోతున్నాను. నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అన్నిటికీ మించి సమాధానం, మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడే నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. బిడ్డ, సంతోషంగా ఉండు. ఈ తల్లి అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.